ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటో మమ్మీ, అరే ఒకసారి అలా అంటావు, ఒకసారి ఇలా అంటావు, ఏది తేల్చుకోలేకపోతున్నాను. అఖండ స్వాముల వారు సాయంత్రం వస్తారు కదా, నిగ్గు తేలేంత వరకు తనను ఇక్కడి నుండి పంపించేదే లేదు. ఒక ఫ్లాట్ కట్టించి 4 రూమ్లు రెడీ చేస్తే బెటర్. ఏ ఆ? హ, ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వసతి ఏర్పాట్లు చేయాలి కదా మమ్మీ. మన కర్మ కాకపోతే సర్వీస్ చేయడంతోనే సరిపోతుంది. ఏం కావాలి? ల్యాప్టాపేనా? నీకెలా తెలుసు? అందుకోసం తప్పితే నా దగ్గరికి మీరెందుకొస్తారు? దాన్ని నడుంకి వేలాడేసుకుని ఉన్నట్టు చెప్తావే, ఎక్కడుందో చెప్పు. చెప్తాన్లే. దాన్ని ముందేసుకుని ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోతారు అంతే తప్ప ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోరా? ఏమైందని ఇప్పుడు? దేవీపురం నుండొచ్చిన ఆ ముక్కోటిలోకి ఏ దయ్యమో దూరినట్టుంది. అందుకేగా మీ అన్నయ్య అతన్ని చిత్తకొట్టాడు. విభూది మీద పడగానే కొట్టేయడమేనా? పాపం, ముక్కోటికి ఎన్ని దెబ్బలు తగిలాయో ఏంటో. ఆ విభూతి నా మీద పడితే బావుండు అని మీరు మనసులో అనుకునే ఉంటారు కదూ. ప్రత్యేకించి నీ మీద విభూది చల్లడం దేనికి? నువ్వు మనిషివి కాదని నా పెళ్ళైనప్పటి నుంచి నీకే చెప్తున్నాను కదా. మీరు సీరియస్ గానే అన్నా సరే నేను జోక్ గానే తీసుకుంటానులే గాని ముందు ఆ ముక్కోటిని పంపించేసేయండి. వాళ్ళ మేనకోడలు త్రినేత్రిని విశాల్ బ్రో వెతికి తీసుకొచ్చేంత వరకు వాళ్ళు వెళ్ళరు. అప్పటిదాకా ఇక్కడ వాళ్ళు మెక్కుతూనే ఉంటారా? నీ బాధ ఇక్కడ వాళ్ళు తింటున్నారని, అంతేగాని దయ్యం కాదు, భూతం కాదు. మా అక్కంటే జాలితో ఎవరికి పడితే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తుంది. లెక్కలు చూసే మీరే వృధా ఖర్చు అవుతుందని ఎందుకు చెప్పరు? 10 మందికి అన్నం పెడితే పుణ్యమేనే. రోజు 10 మందికి పెట్టే డబ్బులతో నెలకు లక్షల రూపాయలు పోగేయచ్చు. పనిలో పనిగా ఎక్కువ ఖర్చు రాసి 4 రూపాయలు వెనక్కి వేసుకోవచ్చు. అలా చేసినా బావుంటుంది. హే, ఎప్పుడు డబ్బుల గురించేనా? నోట్ల కట్టల్ని భోంచేయచ్చు కదా. అవి కాగితాలు, ఎలా తింటాం? ఇవి జీవితాలు, ఎలా పాడు చేసుకుంటాం? నీ దారిలోకి నేను గనక వస్తే ఇన్నాళ్ళు నేను పెట్టుకున్న సిద్ధాంతాలకి తిలోదకాలిచ్చినట్టే. మీకు అర్థం కావడం లేదు. వాళ్ళు దెబ్బలు తిన్నా సరే గాలి సోకిందని రోజు 5-6 పూటలు తినేస్తున్నారు. అడిగే శక్తున్న వాళ్ళు తింటున్నప్పుడు పెట్టే గుండె కరిగిపోతూనే ఉంటుంది. ఇలా జాలి పడితే చివరికి ఏమీ మిగలదు. దాన్నే పుణ్యం అంటారు. ఏవి చేయలేకపోవడన్నా? అది తెలుసుకుంటే నువ్వు మళ్ళీ మనిషిగా పేరు సంపాదించుకోగలుగుతావు. ల్యాప్టాప్ కోసం వచ్చి ఏదేదో చెప్పేసి వెళ్ళిపోయారేనా? మమ్మీ మమ్మీ, స్వాముల వారు వచ్చారు. నేను నైనీని పడుకోబెట్టేశాను. నువ్వు జో కొడితే పెద్ద మరదలు పడుకుందా? నయని ఏం చిన్నపిల్ల కాదు, చిన్నపిల్లలకు తల్లి వల్లభ. దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మమ్మీ? ఇలా చిందరవందరగా పడేస్తే నైని వచ్చి సర్ది పెడుతుంది. హాయ్ గాయత్రి, అలియాస్ గాయత్రక్క. ఏంటలా చూస్తున్నావు? నా ప్లాన్ ఏంటనా? వెరీ సింపుల్. పూర్తిగా చెప్పను, కానీ కొంచెం చెప్తాను. ఇప్పుడు నిన్ను కన్న మీ అమ్మ ఇక్కడికొచ్చి వీటిని సర్ది పెట్టేటప్పుడు స్పృహ కోల్పోయేలా చేస్తా అన్నమాట. అర్థమైందా?
వెళ్ళినా ఇది చెప్పలేదు. అమ్మా అన్న ఒక్క ముక్క తప్ప ఏమీ రాదు. ఏమైందమ్మా? అల్లరి ఎక్కువైంది నీకు. అన్నీ చూడు ఎలా పడేశావో. నేను అటువైపు రాకూడదని నన్ను వెనక్కి వెళ్ళమంటున్నావా? ఆగమ్మా, నన్ను సర్దనివ్వు. అమ్మా, 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 అమ్మా. కంగారు పడుకు పాపా. మీ అమ్మ మూర్ఛపోయింది. గాఢ నిద్ర అనుకో. కాసేపయ్యాక లేస్తుంది. ఈలోపే మా అనుమానాలను నివృత్తి చేసుకుంటాం. మమ్మీ, ఐడియా అదిరింది. కానీ గాయత్రి పాప ఎక్కడికి వెళ్ళింది మమ్మీ? అదెక్కడికి పోతే మనకేంట్రా? ఇంట్లో విశాల్ కూడా లేడు. మిగతా వాళ్లను తీసుకొస్తుందేమో. విషయం అర్థం కానప్పుడు ఎవ్వరూ ఇక్కడికి రారు. వెరీ గుడ్ మమ్మీ. వాట్ నెక్స్ట్? స్పృహ కోల్పోతే తన ఉనికి తెలుసుకోవడం సులభమవుతుంది. అలా ఎలా? తను త్రినేత్రి అయితే స్వాముల వారికి ఎదురు చెప్పదు. పడుకునుంటే ఇంకేం మాట్లాడుతుంది మమ్మీ? రేయ్, తనలో కనుక ఆత్మే ఉంటే అఖండ స్వాముల వారు కనిపెట్టి కడిగి పారేస్తారు. ఓం క్లీం హైం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.